హలో, నేను ప్రొఫెసర్ కంచా ఐలయ్య. ఈరోజు మనము విశ్వకర్మ, ఆయన్నే భగవాన్ విశ్వకర్మగా కూడా ఈ సంవత్సరము జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము భగవాన్ విశ్వకర్మ జయంతి జరపాలని పిలుపునిస్తూ వివిధ చోట్ల కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మినిస్టర్లు కూడా విశ్వకర్మ జయంతి జరపాలని వ్యాసాలు రాశారు. తెలుగులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. భగవాన్ విశ్వకర్మ జయంతి ఈ నెల 17వ తారీఖు ఉన్నది. అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జయంతి కూడా ఉండింది. అదే రోజు పెరియార్ రామస్వామి జయంతి కూడా ఉండింది. పెరియార్ రామస్వామి జయంతి మీటింగ్లో మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు భగవాన్ విశ్వకర్మను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని దాదాపు సమశక్తులుగా పోల్చి రాసిన వ్యాసాన్ని రెఫర్ చేస్తూ నేను మాట్లాడము జరిగింది. అయితే నేను మొదటిసారిగా ఈ దేశ కేంద్ర ప్రభుత్వము, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపే ప్రభుత్వము, ఒక ఉత్పత్తి కులాల దేవుణ్ణి విశ్వకర్మను నార్మల్గా వాళ్ళు ప్రతి సంవత్సరము ఇంట్లో దేవునిగా ఆ రోజు ఆయన జయంతి రోజు పూజ చేసుకునే రోజును ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టడం నా దృష్టిలో మంచిదే. విశ్వకర్మలు ప్రతి రాష్ట్రంలో వివిధ పేర్లతో కులాలు ఉన్నారు. వాళ్ళు చాలా వెనుకబడ్డ కులాలు అనేది మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో 5 కులాలు విశ్వకర్మల్లో ఉన్నాయి. ఒకటి కమ్మరి, వడ్రంగి, ఔసుల, శిల్పకారులు, కంచర్లు అంటే వంట సామాన్లు చేసేవాళ్ళు, శిల్పకారులు విగ్రహాలు చెక్కేవాళ్ళు. ఈ 5 కులాలను విశ్వకర్మలుగా తమకు తాము గుర్తించుకుంటారు. వీళ్ళ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి మొత్తము దేశంలో కూడా వెనుకబాటుతనంతో ముడిపడి ఉంది. అయితే ఈ విశ్వకర్మలు ఆది ఇంజనీర్లు అని నేను ఇంతకుముందు నా పుస్తకాల్లో రాశాను. పోస్ట్ హిందూ ఇండియా, హిందూ అనంతర భారతదేశం తెలుగులో ఇవే కులాలను, ముఖ్యంగా కమ్మరి, వడ్రంగి, దాంట్లో నేను కుమ్మర్లను కూడా చేర్చాను. అయితే ఈ విశ్వకర్మ పూజారులలో వాళ్ళు లేరు. ఈ విశ్వకర్మలకి తెలుగు దేశాల్లో దేవుడు పోతులూరి వీరబ్రహ్మం గారు. ఈ పోతులూరి వీరబ్రహ్మం కూడా చాలా గొప్ప మార్పుకు పునాదులు వేసిన వ్యక్తి. ఆయన మీద కూడా నేను ఇంతకుముందు చాలా వ్యాసాలు రాశాను. ఈ స్థితిలో అయితే విశ్వకర్మ భగవాన్గా గుర్తింపబడి ఆయన వేదాల నుంచి వచ్చాడని చెప్పినట్లు ఈ మధ్య కాలంలో బీజేపీ లేదా రైట్ వింగ్ మేధావులు దాని మీద
ఇంగ్లీష్లో చాలా రాస్తున్నారు. ఆయన సృష్టించిన మొదటి అంశాలుగా వాళ్ళు ఇంద్రుని వజ్రాయుధము, తర్వాత ఇంద్రప్రస్థ అనే నగరాన్ని ఆయన నిర్మించారని, తర్వాత శ్రీలంకను కూడా ఆయనే నిర్మించాడని ఈ నగరాల పేర్లు కొన్ని చెప్పారు. కానీ నేను భావించింది ఏంటి అంటే, అసలు విశ్వకర్మ వేదాల ప్రక్రియ నుండి వచ్చాడా లేదా అనేది ఒక అంశం అయితే, గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ఈ కులాల ఉత్పత్తికి అనుకూల టెక్నాలజీని వీళ్ళు తయారు చేసింది చూసినప్పుడు, వీళ్ళు మొదటి ఇంజనీర్లు, వీళ్ళ ఇంజనీరింగ్ ప్రక్రియ భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో హరప్పా నగర నిర్మాణం నుంచి మొదలైంది అని నేను చాలాసార్లు రాశాను. ఇప్పటికీ వీళ్ళ ఇంజనీరింగ్ శక్తి చాలా గొప్పది. అంటే నాగలి వడ్రంగి తయారు చేశాడు, కర్రును కమ్మరి తయారు చేశాడు, బంగారు వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత ఇతర రకాల అలంకార వస్తువులు, హౌసుల కమ్యూనిటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేశారు. నేను ఈ మధ్య కులాల లెక్కలు చూసిన ఎక్స్పర్ట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. వాళ్ళ మొత్తము స్థితిగతుల మీద తెలంగాణ వరకు నాకు పూర్తి అవగాహన ఉంది. అయితే ఈ శిల్పకారులు కానీ, అంటే కుండలలో వండుకునే వంటని అదనపు టెక్నాలజీలోకి మార్చి, పలిగిపోని టెక్నాలజీలోకి మార్చింది కంచరముతో గిన్నెలు తయారు చేయడం. స్టీలు రాకముందు, కంపెనీలు రాకముందు కూడా గ్రామాలలో వీళ్ళు రాతండి గిన్నెలు తయారు చేసి గ్రామాలలో అమ్మారు. వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. ఈ క్రమంలో నా అభిప్రాయాన్ని కొంత తప్పుగా అర్థం చేసుకొని ఆ రోజు నేను మాట్లాడింది, తర్వాత ఈ అక్కడున్న సోషల్ మీడియా ఛానళ్ళు పెట్టిన తప్పుడు టైటిల్స్తో అది కొంతమంది విశ్వకర్మలలో కోపాన్ని తెప్పించిందని నేను వింటున్నాను. ఈరోజే ఆంధ్ర ప్రాంతపు సంఘాల అధ్యక్షుడు కూడా నాతో మాట్లాడాడు. అది మిస్అండర్స్టాండింగ్కు అయింది. దిస్ ఈజ్ నాట్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ విశ్వకర్మ. విశ్వకర్మ దేవుడుగా గుర్తించడం అనేది ఇట్ ఈస్ గుడ్, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు విశ్వకర్మల ఈ స్థితిలో ఒక కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కనుక, అదే విశ్వకర్మ ఒక భగవంతునిగా తీసుకొని బీజేపీ కూడా అంగీకరించడానికి ఇంతకుముందు లేని ప్రక్రియలో కార్యక్రమం మొదలుపెట్టింది కనుక, విశ్వకర్మల పోరాటం, వాళ్ళ జీవితాల మార్పు, ఈ సమాజంలో మిగతా అన్ని కులాలతో వాళ్ళు సమానంగా జీవించేందుకు, ఆత్మగౌరవంతో జీవించేందుకు కావలసిన ప్రక్రియలు ఇప్పటి నుంచి ఇంకా బలంగా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వము ద్వారా వాళ్ళు కొన్ని సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకటి, ఇంతకుముందున్న వాళ్ళు ప్రచారం చేసిన దేవతలకు చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయి. బీజేపీ గుడుల గురించి చాలా ప్రచారం చేసింది. 2 ఏళ్ల కిందనే పెద్ద ఎత్తున శ్రీరామ మందిరం కూడా కట్టింది. భగవాన్ విశ్వకర్మకు ఇప్పటి వరకు ఒక మందిరం లేదు. దేశ స్థాయిలో
ఈ ఉత్పత్తి ఇంజనీరింగ్ శక్తి కలిగిన దేవుణ్ణి అసలు వేదాల కంటే ముందే ఇక్కడ టెక్నాలజీ ఉన్నప్పుడు, ఆర్యుల రాకముందు ఇక్కడ పార, తర్వాత కర్రజెక్కుడు, ఇక్కడ వ్యవసాయ రంగము ఇవన్నీ ఉన్నాయి. అందువల్లనే ఈ దేశంలో హరప్పా నగరము, మోహంజోదోరో నగరము, ధోలవీర నగరాలు కట్టబడ్డాయి. అయితే ఇంతకాలము ఆయా కులాలు కులదైవాలుగా పెట్టుకున్న వాళ్ళని మొట్టమొదటిసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక విశ్వకర్మను నేషనల్ స్థాయిలో భగవాన్గా ప్రచారం చేయడానికి పూనుకున్నది కనుక అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భగవాన్ విశ్వకర్మ జయంతిని జరపన్నాడు కనుక ఇది మంచి పరిణామమే. అయితే ఆ భగవంతునికి గుడి వద్దా? ఈ విశ్వకర్మలు దాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదా? నేషనల్ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఉండి గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళదంటూ ఒక పెద్ద గుడి కలిగిన దేవుడి స్థలము, కేంద్రం ఉంటే అక్కడ బిజినెస్లు మొదలైతే ఈ విశ్వకర్మలకు ఎంత మేలు జరుగుతుందో అనేది ఒకటి వీళ్ళు సీరియస్గా ఆలోచించాలని నా విజ్ఞప్తి. నేను చాలా కాలంగా బీసీ ఉద్యమాల్లో పనిచేస్తున్నాను, దళిత ఉద్యమాల్లో పనిచేశాను. అసలు తోలు పని అనేది మొదటి ఇండస్ట్రీ అనేది పశువుల కాపరికం నా బ్యాక్గ్రౌండ్ అయితే తోలు పని మీద కూడా నేను చాలా రాశాను. ఈ స్థితిలో ఈ దేశం చైనా, యూరోప్, అమెరికాతో పోటీపడి ఇవాళ అన్ని దేశాలు భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్న దశలో టెక్నాలజీ పెరగాలి అంటే విశ్వకర్మకు గుడితో పాటు ఒక్క ఐఐటి కాలేజీకి కూడా విశ్వకర్మ పేరు ఇప్పటి వరకు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎందుకు పెట్టలే? ఇప్పుడు విశ్వకర్మలతో నా విజ్ఞప్తి ఏమిటి అంటే ఢిల్లీ ఐఐటికి, ఐఐటి ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశ్వకర్మలందరూ ఈ 5 కులాలు టెక్నాలజీ తయారు చేసే ఇంజనీర్లు. కొన్ని వేల సంవత్సరాలు ఈ దేశంలో నాగరికత ప్రారంభమైన దగ్గర నుండి వీళ్ళు టెక్నాలజీని తయారు చేశారు. వీళ్ళు సోఫిస్టికేటెడ్ ఇంజనీరింగ్ని తయారు చేశారు. మనకు తెలుసు ఒక హౌసుల ఇంజనీరు బంగారు నాణాలను, సన్న తీగలను ఎట్లా నాన్లుగా, పట్టెడుగా, తర్వాత కాళ్ళ పట్టెడలు వెండి నాణాలుగా ఎంత గొప్పగా మలిచారో మనకు తెలుసు. కనుక ఈ 5 కులాల సమస్యతో పాటు ఇది దేశ టెక్నాలజీస్, ఇంజనీరింగ్, సైన్స్కు పునాది వేయగలిగే టెంపుల్ అవుతుంది. ఒక ఐఐటికి విశ్వకర్మ పేరు పెడితే ఆ ఐఐటికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది. నాతోటి ఇవాళ ఉదయమే విశ్వకర్మ అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ విశ్వాన్నే విశ్వకర్మ తయారు చేశాడు, సైన్స్కు ఆయనే పునాది అని చెప్పాడు. మంచిదే. కానీ ఒక్క ఐఐటిలో పాస్ అయిన వాళ్ళు, ఢిల్లీ, ముంబై, చెన్నైలో పాస్ అయిన వాళ్ళు ప్రపంచం అంతా పోతున్నప్పుడు ప్రపంచంలో ఆయన గురించి తెలియాలి కదా. ఇక్కడ ఒక ఇంజనీరు ఆదిమ దశ నుంచి టెక్నాలజీని డెవలప్ చేశాడనేది తెలియాలి కదా. అది మారణాయుధాలు తయారు చేశాడని చెప్పే ప్రక్రియ కంటే ఉత్పత్తి టెక్నాలజీ తయారు చేశాడు విశ్వకర్మ యాజ్ ఎ దేవుడుగా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇఫ్ హీ బికమ్స్ ఎ
ఇంజనీర్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నాలజీ. వరల్డ్ ఆయనను అట్లా గుర్తించినాడు. భారతదేశం రూపురేఖలు మారుతాయి. పశువుల కాపరులది ఒక సంస్కృతి, బట్టలు ఉతికిన సాకలోళ్ళది ఒక సంస్కృతి, శుభ్రత సంస్కృతి. ఇది ఈ 5 కులాలది టెక్నాలజీని తయారు చేసిన సంస్కృతి. నిజమే, ఇనుప సామాన్ లేకుండా తోలు పని కూడా తయారు కాదు ఇప్పుడున్న పరిస్థితులు. ఆ ఇనుప పనికి మూలకులు వీళ్ళే. తర్వాత కత్తి, కొడవలి, ఏ పాజిటివ్ పనికి కావాలన్నా ఈ విశ్వకర్మలుగా ఉన్న కమ్మర్లు తయారు చేయాల్సిందే. ఎటువంటి కర్ర సామాను కావాలన్నా వడ్రంగి తయారు. వ్యవసాయ రంగం అంతా ఖచ్చితంగా వీళ్ళ మీద ఆధారపడి ఉంది. దట్ ఐ నో. ఒక గ్రామంలో పుట్టి వ్యవసాయము గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నాకు తెలుసు. కనుక నా అభిప్రాయము కాంక్రీట్గా ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఈ 2 పనులతో పాటు అసలు ఈ దేశంలో పార ఎప్పుడు తయారైంది, నాగలు ఎప్పుడు తయారైంది, కర్రు ఎప్పుడు తయారైంది, కొలిమి ఎప్పుడు తయారైంది, ఆ కొలిమిలో బండిగీరలు ఎట్లా తయారు చేశారు, లేదా ఆభరణాలు ఎప్పటి నుంచి తయారయ్యాయి, ఏ దశలో ఏ రూపాల్లో ఎదుక్కుంటూ వచ్చాయనేది చూపెట్టడానికి ఇప్పటి వరకు అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు విశ్వకర్మను గుర్తించిన బీజేపీ గవర్నమెంట్ కానీ ఒక్క ఇండియన్ టెక్నాలజీ మ్యూజియంను కట్టలేదు. కొన్ని వేల కోట్లైనా పెట్టి భారతదేశంలో విశ్వకర్మలు చరిత్ర పొడవునా తయారు చేస్తూ మార్పులు చేస్తూ తీసుకొచ్చిన టెక్నాలజీ మ్యూజియంను ఈ విశ్వకర్మ గుడి ఎక్కడైతే కడతారో ఆ టౌన్లోనే ఒక పెద్ద మ్యూజియము పెట్టాలి. ఇది మోడీ ప్రభుత్వం మీద నా డిమాండ్. దీనికి విశ్వకర్మ మిత్రులు దేశం మొత్తం మీద సహకరిస్తారని ఐఎమ్ అపీలింగ్ టు ది ఎంటైర్ విశ్వకర్మ కమ్యూనిటీ that you fight for a museum of Indian engineering made by the Vishwakarmas of this country. ఎందుకంటే కొన్ని వేల ఏండ్ల కింద ఈవెన్ వేదాలు, రామాయణము, మహాభారతము లేదా బుద్ధిస్ట్ సుతాలు, పితకాలు కూడా రాయకముందు ఈ దేశంలో ఇంజనీరింగ్ వర్క్ నడిచింది. ఈ దేశంలో కర్ర పని నడిచింది. ఈ దేశంలో కాలువలు తవ్వకము పని నడిచింది. ఈ దేశంలో వ్యవసాయ పంటకు పునాదులు పడ్డాయి. తోలు ఇండస్ట్రీ తయారైంది. వాటన్నిటికీ విశ్వకర్మలకు మిగతా కులాలకి అన్యోన్య సంబంధం వల్ల ఈ దేశంలో మనము బతికి బట్టగట్టాము. దాన్ని ముస్లింలు రాకముందు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనము మన టెక్నాలజీని ఖచ్చితంగా విశ్వకర్మల టెక్నాలజికల్ జ్ఞానం ద్వారానే నిర్మించుకున్నాం. కానీ దాని మీద ఈనాడు మన స్కూళ్ళల్లో పాఠాలు లేవు. కమ్మరి కొలిమి మీద పాఠం ఉందా? ఒక గోల్డ్ స్మిత్ లేదా సిల్వర్ స్మిత్, ఒక ఐరన్ స్మిత్ లేదా ఒక కార్పెంటర్, ఈ శక్తుల యొక్క సైంటిఫిక్ టెక్నాలజికల్ స్కిల్ మీద పాఠం ఉందా? ఈ పాఠాలు లేకుండా మీరు నేరుగా ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే ఈ దేశము ఒకప్పుడు ఇంజనీరింగ్ లేని దేశంగా ఆ పిల్లలకు విదేశ పుస్తకాలు మీరు చదివిస్తున్నారు. ఈ పని బీజేపీ కూడా చేస్తుంది. ఏదో వేదాల మీదనో రామాయణం మీదనో ఒక పాఠం చెప్తే కాదు. మంచి పని చేశారు. విశ్వకర్మ ఒక ఇంజనీర్ను దేవునిగా మేము గుర్తిస్తున్నామని చెప్పారు. దెన్ స్టార్ట్ ఏ న్యూ డైరెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ న్యూ డైరెక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఇండస్ట్రీ, మ్యూజియంస్.
మ్యూజియంస్ కట్టకుండా ప్రపంచంలో జర్మనీ, బ్రిటన్, అమెరికా వాళ్ళ ఉత్పత్తి టెక్నాలజీ మ్యూజియంలను కట్టుకున్నాయి. వాట్ నేమ్ మ్యూజియంస్ ఆఫ్ సివిలైజేషన్ అని చెప్పారు. మరి విశ్వకర్మల సైన్స్ను మ్యూజియంగా కట్టాలని ఇప్పుడు బీజేపీలో ఉన్న విశ్వకర్మలు కానీ, నా మీద కోపానికి వచ్చే విశ్వకర్మలు, ఇప్పుడు నేనేదో విశ్వకర్మ అన్ని పనులు అన్ని సైన్స్కు మూలం కానట్లు మాట్లాడినాని కోపానికి వచ్చేవాళ్ళు కానీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ వెంట ఉంటా, నేను సచ్చేంత వరకు మీ వెంట ఉంటా. మీరు ఈ 3 పనులు బీజేపీతో చేయించండి. ఇక 4వ పని చాలా ముఖ్యమైనది ఉంది. ఈ మధ్యకాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి వ్యాపార పద్ధతి మీద వాళ్ళు రిసీట్లు అఫీషియల్గా ఇవ్వకుండా, ఆన్లైన్ పేమెంట్లు చేయించకుండా, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా వ్యాపారము 0 లెవెల్లో చేసి అన్ని రంగాలకు విస్తరించారన్నప్పుడు ఈ విశ్వకర్మలు కూడా ప్రొటెస్ట్లోకి వచ్చారు. మా మొత్తం వృత్తులన్నీ మార్వాడీల చేతులకు వెళ్ళిపోయాయని. కానీ ఈ మార్వాడీలను ఓపెన్గా వచ్చి బలంగా సపోర్ట్ చేసింది బీజేపీ మినిస్టర్లే. బండి సంజయ్ గారి సపోర్ట్ తెలుసు. ఇప్పుడు నా విజ్ఞప్తి ఏమిటి అంటే, విశ్వకర్మలకు దేవుడు విశ్వకర్మ అని కేంద్రం గుర్తించింది కనుక ఒక్క కమ్మరి కానీ, ఒక వడ్రంగి కానీ, ఒక ఔసుల కానీ, ఒక శిల్పకారి కానీ, ఒక కంచారులు అయితే మరీ అన్యాయమైన బతుకులో ఉన్నారు. మన దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ రిపోర్ట్లు బయటకు వచ్చినాక నేను కూడా వీళ్ళ మీద మళ్ళీ స్పెసిఫిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్తాను. వీళ్ళకు ఒక ఇండస్ట్రీ ఎందుకు ఇవ్వలే? ఇండస్ట్రీలన్నీ విశ్వకర్మలు కాని వాళ్ళ చేతిలో ఎందుకున్నాయి? తర్వాత వీళ్ళ వస్తువులకు వ్యాపారం వీళ్ళ చేతిలోనే ఎందుకు లేదు? కొంతనైనా బంగారం వ్యాపారం హౌస్లోళ్ళ చేతిలో ఎంతుంది? దాన్ని వస్తువును తయారు చేసి కూలోళ్ళుగా పనిచేయడం తప్ప మొత్తం బంగారం వ్యాపారం వీళ్ళ చేతిలో లేదు. తర్వాత వడ్రంగులు తయారు చేసే సామానికి, కమ్మర్లు తయారు చేసే ఇనుప వస్తువులకి, ఈ మొత్తం ఇనుప వస్తువు లేకుండా బిల్డింగులు కట్టలేరు. కానీ వ్యాపారులు ఈ కులాల నుంచి ఎదగనివ్వలే. ఎదిగితే వీళ్ళ బయటి నుంచి వచ్చిన కులాలు తొక్కేసాయి. కనుక నా విజ్ఞప్తి ఏమిటి అంటే, విశ్వకర్మలకు మా సైన్స్ అండ్ టెక్నాలజీ, మా ఇంజనీరింగ్, మా ఉత్పత్తులను వ్యాపారంలో కూడా మాకు వాటా ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. 100 టాప్ కంపెనీలు ఇవాళ ఇంద్రప్రస్థ నగరం లేదా శ్రీలంక నగరం లేదా ఇవాళున్న అయోధ్య నగరం విశ్వకర్మ కట్టాడని మనం చెప్పొచ్చు. అటువంటి విశ్వకర్మ ఎయిర్పోర్ట్ కట్టలేడా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? విశ్వకర్మ కాంట్రాక్ట్ తీసుకున్నాడా? ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఆదాని చేతిలో ఉంది. మొత్తం ఎయిర్పోర్ట్లు ఆదాని చేతిలో ఉన్నాయి, అంబానీల చేతిలో ఉన్నాయి, జిఎంఆర్ల చేతిలో ఉన్నాయి. విశ్వకర్మలకు ఈ కాంట్రాక్ట్ చేసే స్కిల్ రాదా? బిల్డింగ్ ఒకప్పుడు ఇంద్రప్రస్థ నగరం కట్టామంటున్నారు కదా, మీ రాతలలో చెప్పుకున్నారు కదా. నా దృష్టిలో వీళ్ళు హరప్పా నగరం వీళ్ళే నిర్మించారు, ధూలవీర నగరం వీళ్ళే నిర్మించారు. వీళ్ళు నిర్మించకుండా ఆనాడు టెక్నాలజీ లేదు. మరి ఇప్పుడెందుకు వీళ్ళకు ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా కానివ్వట్లేదు? అది ఈ విశ్వకర్మలు కాని కులాలకు ఎందుకు ఇస్తున్నారు? నరేంద్ర మోడీనే కదా ఇచ్చేది, ఆయనే కదా దేశ ప్రధానమంత్రి. మొత్తం ప్రైవేట్ సెక్టార్గా
ఆనాడు కాంగ్రెస్ కొన్ని మారుస్తే ఇవాళ అంతకంటే ఎక్కువ పోయినాయి కదా. వీళ్ళు రోడ్ల మీద పడ్డానికి ఆనాడు విశ్వకర్మ ఒక భగవానుడని కాంగ్రెస్ గుర్తించలేదు, ఇతర ప్రాంతీయ పార్టీలు గుర్తించలేదు. ఈ బీజేపీ గుర్తించింది కదా. మరి విశ్వకర్మలకు ఇండస్ట్రీ ఓనర్షిప్లో, కాంట్రాక్ట్లో ఎందుకు వాటా ఇవ్వట్లేదు? దీన్ని మీరు డిమాండ్ చేయండి. కేవలము ఒక తంతు ఏం జరుగుతుంది అంటే, ఈ కులాల చర్చ వచ్చింది కనుక నేనే చాలా చోట్ల ప్రతి కులానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుళ్ళకు మీ గౌరవం ఇవ్వట్లేదు మీరు అని నేను వ్రాశాను. మొత్తం దేశం మొత్తం మీద దాని మీద చర్చ జరుగుతుంది. ఆ క్రమములో బీజేపీ ఆర్ఎస్ఎస్ భగవాన్ విశ్వకర్మను భగవాన్గా గుర్తించి ఇవాళ జూలై 17 ఆయన జయంతి దేశం మొత్తం మీద జరపాలని చెప్పారు. మంచిది. అట్లా మిగతా ఉత్పత్తి దేవతలందరికీ దేశ గుర్తింపు ఇస్తే చాలా మంచిది. కానీ నా విజ్ఞప్తి ఏమిటి అంటే, అల్టిమేట్గా పూజ వరకు ఆగితే ఈ కులాల బతుకు మారది. ఈ దేవతల మీద చరిత్ర ఉత్పత్తితో రాయబడాలి, వాళ్లకు గుడులు ఉండాలి. కానీ ముఖ్యంగా వాళ్ళ పేరుతో ఐఐటీలు, ఐఐఎంలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ముఖ్యంగా పిల్లలు నేర్చుకునే స్కూళ్ళల్లో వాళ్ళ మీద పాఠాలు, వాళ్ళ సైన్స్ మీద పాఠాలు, ఆ పిల్లలు పోయి చూడడానికి ఆదిమ దశ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉత్పత్తి టెక్నాలజీ మీద వాళ్ళు పోయి స్టడీ చేయడానికి మ్యూజియంలు కట్టే పోరాటం మొదలుపెట్టండి. భగవాన్ విశ్వకర్మ పట్ల నాకు ఇప్పుడు పూర్తిగా గౌరవం ఉంది. అండ్ ఇట్స్ గుడ్ దట్ దే రికగ్నైజ్ నౌ. ఎట్ ద సేమ్ టైం అల్టిమేట్గా మీ జీవితాలు మారాలంటే ఆయనకి ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రక్రియలు ఖచ్చితంగా జరగాలని మీరు పోరాడాలి. వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, కేవలము పార్టీ ఇలా ఓట్లు వేయించుకోవడానికే దైవశక్తులుగా రూపొందిస్తే సరిపోదు అనేది నా భావన. కనుక 2 తెలుగు రాష్ట్రాల విశ్వకర్మలకి, తర్వాత చంద్రబాబు నాయుడుతోటి పోతులూరి వీరబ్రహ్మం గారికి పెద్ద గుడి కట్టమని డిమాండ్ చేయండి. ఆయన ఇప్పుడు బీజేపీతోటే ఉన్నాడు. పోతులూరి వీరబ్రహ్మం కదా 400 ఏళ్ల కింద ఇక్కడ ఒక కాలజ్ఞాన చరిత్రని చెప్పాడు. ది హిస్టరీ ఆఫ్ టైం చెప్పాడు ఆయన. ఈ టైంలో పై వాళ్ళు కిందికి పోతారు, కింది వాళ్ళు పైకి వస్తారు అని ఆయన చెప్పాడు. మార్పుల గురించి ఫ్యూచర్ను కనిపెట్టి చెప్పాడు. పోతులూరి వీరబ్రహ్మం గారిని ఖచ్చితంగా అన్ని కులాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. అట్లాగే విశ్వకర్మను కూడా అన్ని కులాలు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నా అభిప్రాయం. మీరు దయచేసి ఆ వైపుకు మీ జీవితాలను మలుపుకొని మీరు బిజినెస్లో, ఇండస్ట్రీలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగంగా మార్చాలనుకునే ఈనాడు బీజేపీ ఆలోచనకు వ్యతిరేకంగా ఒక ఉద్యమము ప్రారంభించండి. నేను మీతో కలిసి ఉంటాను. ఈ అన్ని నిర్మాణాల కోసం కూడా జరిగే పోరాటాలు మీరు చేయండి, నేను దానికి మీకు సహకరిస్తాను. ఒక రచయితగా మీ వెంట ఉంటాను. థ్యాంక్ యూ.